నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి ప్రస్తుతం అంబటి రాంబాబును పోలీసులు తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు, ఏదైతే పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ వజ్ర వాహనం ద్వారా ఆయన్ని తరలించేందుకు సమాయత్తమయ్యారు. ఇటు పోలీసు ప్రత్యేక బలగాలు కూడా ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. ఏదైతే నిన్న సాయంత్రం దాదాపు 10:30 సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చూపించిన నేపథ్యంలో దాదాపు అంటే 24 గంటల్లోపే ఆయన్ని కోర్టులో జడ్జి ఎదుటకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి దాదాపుగా అంటే ఉదయం 11 గంటల నుంచి ఏ క్షణమైనా ఆయన్ని కోర్టుకు తరలిస్తారని అటు పోలీసు యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ దాదాపు సాయంత్రం వరకు కూడా ఆయన్ని బయటకు తరలించే విషయంలో జాప్యం జరుగుతూనే వచ్చింది. ఏదైతే నిన్న ఆయన చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు పోలీసులు కూడా సుమోటోగా నమోదు చేసుకున్న మరో ఫిర్యాదుల నేపథ్యంలో ఇక్కడ 2 ఎఫ్ఐఆర్లు ఆయన పైన నమోదై ఉన్న నేపథ్యంలో ఆయనను రాత్రి అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంబటి నివాసం వద్దకు చేరుకోవడంతో పాటు అటు అంబటి నివాసాన్ని అదేవిధంగా ఆయన కార్యాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆయనకు సంబంధించిన వాహన సముదాయాన్ని కూడా పూర్తి స్థాయిలో పగలగొట్టడంతో పాటు ఆ వాహనాలను కూడా తగలబెట్టిన పరిస్థితి మొత్తం కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం, ఏదైతే అంబటి రాంబాబును ఎక్కించుకున్న వాహనం ప్రస్తుతం ఇక్కడి నుంచి మూవ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. కాసేపట్లో ఆయన్ని జీజీహెచ్ కు తరలించున్నారు. అక్కడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత ఆయన్ను జడ్జి ఎదుటకు హాజరుపరుచున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జడ్జి ఎటువంటి ఆయనకు రిమాండ్ విధిస్తారా లేకపోతే బెయిల్ ఇస్తారా అనే అంశం మాత్రం ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది క్షణాల్లో మాత్రం అంబటి రాంబాబు జీజీహెచ్ కి వెళ్లనున్న పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సురేష్. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రాజకీయాల్లో ఉంటూ అలాంటి మాటలు ఎలా మాట్లాడతారంటూ మండిపడ్డారు. మరో 10 ఏళ్లైనా వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు ఆనం. రాజకీయాల్లో ఉన్నావు, శాసనసభ్యుడిగా పనిచేసావు, మంత్రిగా పనిచేసావు, ఇంత నీచంగా రాజకీయాల్లో మాట్లాడడానికి ముందుకు వచ్చావా? నిన్ను అడిగితే నువ్వేం చేస్తావు? మీరు అన్నారు, ఇంకొక పెద్ద మనిషి అన్నాడు సర్వనాశనం అయిపోవాలని. అట్లాగే మేము అంటే మిమ్మల్ని నువ్వు కూడా నీ కుటుంబంతో సహా సర్వనాశనం అయిపోవాలంటే అనొచ్చా మేము ఆ మాట? రాజకీయాల్లో ఇదే భాష మనం వాడాల్సింది. ఇంత జుగుప్సాకరంగా మీరు రాజకీయాలు చేయాలి అనుకుంటే అది బహుశా ఈ సభ్య సమాజం ఆమోదించదు. ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు అధికారంలోకి రావాలనే ప్రయత్నం కొనసాగదు. 2,20,00,000 జనాభా కార్యకర్తలు సభ్యత్వం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీని, పార్టీలో ఉన్నటువంటి 2 కోట్ల మంది ఒక్క రోజు ఒక్క నిమిషం నిలబడి గోవిందా అన్నారంటే అసలు ఎక్కడ కొట్టుకుపోద్దో, 7 సముద్రాల అవతల పడద్ది నీవు నీ నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా చెప్ప. వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతి భద్రతల అదుపులోకి వచ్చే వరకు 24 గంటల భద్రత ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి వేసిన హౌస్ మోషన్ పిటిషన్పై విచారణలో భాగంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది ఉన్నత న్యాయస్థానం. గుంటూరు నల్లపాడు పిఎస్ నుంచి అంబటి రాంబాబును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు పోలీసులు. స్టేషన్ వద్దకు ప్రత్యేక పోలీస్ బలగాలు చేరుకున్నాయి. కాసేపట్లో జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం జడ్జి ఎదుట అంబటిని ప్రవేశపెట్టనున్నారు. రాత్రి నుంచి నల్లపాడు పిఎస్లో ఉంచారు పోలీసులు. అంబటిపై ఇప్పటికే 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
సంవత్సరాలు ముప్పై రెండు 43.5 చిల్లడైతే దీని నుంచి పెళ్లి చేయమంట మరి అయ్యానా గుంటూరు నల్లపాడు పిఎస్ నుంచి అంబటి రాంబాబును ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాసేపట్లో జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం జడ్జి ఎదుట అంబటిని ప్రవేశపెట్టనున్నారు. రాత్రి నుంచి నల్లపాడు పిఎస్లో ఉంచారు పోలీసులు. అంబటిపై ఇప్పటికే 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఆయనకుంటే 40 సంవత్సరాలు ముప్పై రెండు 43.5 చిల్లడైతే దీని నుంచి పెళ్లి చేయమంట మరి అయ్యానా మన ముందు గుంటూరు నల్లపాడు పిఎస్ నుంచి అంబటి రాంబాబును ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాసేపట్లో జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం జడ్జి ఎదుట అంబటిని ప్రవేశపెట్టనున్నారు. రాత్రి నుంచి నల్లపాడు పిఎస్లో ఉంచారు పోలీసులు. అంబటిపై ఇప్పటికే 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.